హాయ్, జగన్ కి స్ట్రోక్ మీద స్ట్రోక్ ఇస్తున్నారు సొంత పార్టీ నేతలు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు రాజీనామాల పరంపర సాగుతుంటే ఇప్పుడు పార్టీ నేతలు కూడా ఒక్కొక్కరిగా చేజారిపోతున్నారు. ఎప్పటి నుంచో సన్నిహితులుగా ఉంటున్న వాళ్ళు ఇప్పుడు పార్టీని వీడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకవైపు పార్టీ నేతలు చేజారిపోకుండా కాపాడుకోవడం, మరోవైపు కేసుల్లో అరెస్ట్ అయిన సొంత పార్టీ నేతల పరామర్శలతోనే జగన్ లైఫ్ బిజీగా సాగిపోతుందని చెప్పుకోవాలి. అంటే ప్రజాక్షేత్రంలో ఆయన పోరాడడానికి కూడా వీళ్ళు టైం ఇవ్వడం లేదనమాట. ప్రజల తరపున నిలబడడానికి, ఆ సమస్యలను చెప్పుకోవడానికి కూడా వీళ్ళు టైం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అంతలా అక్రమాలు, అన్యాయాలు చేశారు కాబట్టి ఇప్పుడు అవన్నీ వెలుగులోకి వస్తే ఎక్కడ అరెస్ట్ అవుతామో అన్న భయంతోనే వీళ్ళందరూ పార్టీని వీడుతున్నారనేది ఒక చర్చ. మరోవైపు ఇప్పుడు గత 5 ఏళ్లలో అటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కావచ్చు, తెలుగుదేశం నాయకుల్ని కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు విపరీతంగా తిట్టిన వాళ్లే ఈరోజు మళ్లీ జనసేన వైపు చూస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశంలోకి వచ్చే పరిస్థితి దాదాపుగా లేదు, అక్కడ ఎవరిని తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆ పార్టీ కార్యకర్తల్ని పెట్టిన టార్చర్ అలాంటిదన్నమాట. సో ఇప్పుడు జనసేన లేదంటే బీజేపీ లేదంటే కాంగ్రెస్, ఇదే వీళ్ళ సోర్స్ అయిపోయింది. పార్టీని వీడడంలో ముఖ్యంగా ఎక్కడ ఈ కేసుల్లో అరెస్ట్ అవుతామో అనే భయం ఒకవైపు, తమను తాము రక్షించుకునే ప్రయత్నాల్లో పార్టీని వీడుతున్నారని చాలా మంది అనుకున్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి చాలా సన్నిహితంగా ఉంటూ ఆ కుటుంబానికి దగ్గరైన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడడమే చాలా మంది ఆశ్చర్యానికి గురి చేసిందంటే మరొక వాదన కూడా తెర మీదకి వస్తుంది. ఏదైతే షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలైనప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటే ఇక అసలు జగన్కి ఎంత సన్నిహితుడో, జగన్ ఒక్క మాట అంటే పడనివ్వని, ఆయన అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తుల్లో ఒకడు ఆర్కే. అలాంటి ఆయన జగన్ మీద అలిగేషన్ చేసి షర్మిల వైపు వెళ్ళాడు. కానీ షర్మిల జగన్ కోవర్ట్ అని తెలుసుకొని, చాలా వెంటనే తెలుసుకొని అది గ్రహించి దూరం పెట్టింది కాబట్టి మళ్ళీ తిరిగి వెంటనే జగన్ దగ్గరికి రావడం జరిగింది. ఇదంతా కూడా అంటే అక్కడ ఏం జరుగుతుంది, షర్మిల అసలు ఏం చేస్తుంది, ఏం చేయబోతోంది, తను ఎలా తొక్కేయాలి అన్న అంశంలోనే ఆర్కేని అటు పంపించాడని అప్పట్లో చాలా మంది అన్నారు. సో ఇదే వర్షన్ అనేది మళ్ళీ వినిపిస్తుంది. ఏదైతే రఘురామకృష్ణంరాజు వైఎస్ఆర్సీపీలో ఎంపీ అయినప్పటికీ కూడా ఆ పార్టీ విధానాలు నచ్చక ఎండగట్టిన తీరుతో ఆయన చాలా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అలాగే చాలా పనిష్మెంట్ కూడా ఆయనకు పడింది. సొంత పార్టీలోనే ఆయన్ని చాలా తీవ్రంగా హింసించడం కేసులతోటి, అలాగే సిఐడి అదుపులోకి తీసుకొని ఆయన చాలా టార్చర్ పెట్టడం కూడా జరిగింది. ఇలానే ఇప్పుడు ఇలాంటి సొంతంగా దగ్గరున్న వాళ్ళే పదవులు అనుభవించారు జగన్ సీఎంగా ఉన్నప్పుడు గత 5 ఏళ్లలో. అలాంటి వాళ్ళు ఈరోజు పార్టీని ఎందుకు వీడుతున్నారు? వీళ్ళందరినీ కావాలనే జగన్ పంపిస్తున్నాడు. ఆ పార్టీలో ఏం జరుగుతుంది, వాళ్ళకి మధ్యలో కొట్లాటలు పెట్టడం ఎలా, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్కి మధ్య దూరం పెంచడం ఎలా, వీళ్ళిద్దరూ కలిసి ఉంటే వచ్చే ఎలక్షన్లో కూడా, కమింగ్ అప్ ఎలక్షన్స్లో కూడా జగన్కి భవిష్యత్తు ఉండే అవకాశం లేదన్న వాదనతోనే వీళ్ళందరినీ, అంటే తన అనునాయుల్ని కాపాడుకోవడానికి వాళ్ళు చేసిన ఈ అన్యాయాలు, అక్రమాలన్నీ కూడా బయటకు రాకుండా ఉండాలంటే వాళ్ళందరినీ పార్టీ నుంచి పంపించి సంరక్షించుకునే పద్ధతిలోనే పనిలోనే జగన్ ఉన్నారని చాలామంది అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జనసేన వైపు చూస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఉదయభాను కావచ్చు, ఇలాంటి నేతలందరూ కూడా ఒక ప్రొటెక్షన్ లాగా ఈ పార్టీలను ఎంచుకుంటున్న పరిస్థితి ఉంటుంది. మరోవైపు వీళ్ళు జగన్కి అత్యంత సన్నిహితులు కాబట్టి పార్టీలోని అంశాలన్నీ కూడా అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అనేవి కూడా జగన్ తెలుసుకొని దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ట్రై చేస్తున్నారన్న వర్షన్ కూడా మరొకటి వినిపిస్తుంది. చూడాలి మరి. ఈ గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అదే పనిగా తిట్టిన వీళ్ళని జనసేన తీసుకుంటే ఆ పార్టీ భవిష్యత్ ఏంటి, భవిష్యత్తులో ఆ పార్టీకి వీళ్ళు ఆ పార్టీ ఎదుగుదలకి కృషి చేస్తారా, లేదంటే వీళ్ళు మళ్ళీ డోకా ఇచ్చి ఎలక్షన్స్లో మళ్ళీ జగన్ వైపుకే వస్తారా అనేది మరో ప్రశ్న. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి
తన పార్టీని ఎలా కాపాడుకోవాలి, ఎలా పటిష్టం చేసుకోవాలనేది ప్రతి నేతకి ఉన్నదే. కాకపోతే అవతల పార్టీ ఇష్టాన్ని కూడా గౌరవించాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో మరి ఆ జనసేన కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగా వీళ్ళ చేరికలు ఉంటాయా, ఉంటే ఆ పార్టీలో వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఒక ప్రశ్న.